కానీ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకి, తప్పుడు నిర్ణయాలకి ఐఎంఎఫ్ సిస్టమ్ అని ఒకటి పెట్టి, టోకెన్ సిస్టమ్ పెట్టి సుమారుగా 10,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయారు. ఈ బాధలు పడలేకనే ఉద్యోగుల సంఘాలను కూడా అస్తిత్వం లేకుండా చేశారు. ఎలక్షన్స్ లేవు, వారు చెప్పిందే వినాలి, వారు అడిగితే పాలాభిషేకం చేయాలి, పూలాభిషేకం చేయాలి. క్వశ్చన్ చేయడానికి లేదు, భావ వ్యాప్తి స్వాతంత్రం కూడా లేదు. కానీ ప్రస్తుతం మేము కావాలని కోరుకొని మార్పు కావాలని చెప్పి ఉద్యోగులుగా అందరం తెచ్చుకున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఖమ్మం జిల్లా ముఖ్యంగా 3 మంత్రివర్యులు కీలకమైన శాఖలు, తుమ్మల నాగేశ్వర గారు కావచ్చు, పొంగిలేడి గారు కావచ్చు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కావచ్చు, కీలకమైన శాఖల్లో ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నప్పుడు కూడా 13,50,000 మంది ఈరోజు ఉద్యోగ కమ్యూనిటీ కుటుంబాలు, అందులో 3 లక్షలకు పైగా పెన్షనర్స్ ఉన్నారు. గత సంవత్సరం నుంచి మార్చి నుంచి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళే 9